కత్తి బ్లేడ్లు కానీ దాని తాలూకా ఇవి కానీ అన్నీ కూడా అతని గృహంలో చెక్ చేస్తే ఇవన్నీ కూడా దొరికినవి. ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేటలో జరిగింది. శ్రీ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సస్యశ్యామలం పేరుతో పాలేకర్ కృషి విధాన సాధకుడు విజయరాం నేతృత్వం వహించారు. వ్యవసాయంలో చీడపీడల నివారణకు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సహజంగా తయారు చేసే ఉత్పత్తుల ద్వారా పంటను రక్షించుకునేలా అనేక పద్ధతులను రైతులకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహార పదార్థాలతో భోజన సదుపాయం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ గారు శ్రీలీల గారు దంపతులు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 400 మంది రైతులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలాల నుంచి రావటం, దీని మీద శ్రద్ధ పెరుగుతుంది అనటానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ప్రతి గ్రామంలో మండలంలో ఇలాంటి ఉన్నతమైన అధికారులు వాళ్ళ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో లీల గారిని ప్రేరణగా తీసుకుని ఇలా చైతన్యం చేస్తే రాబోయే రోజుల్లో ఈ సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారం గో ఆధారిత వ్యవసాయం ద్వారా అందుద్ది. ఇది ఒక మంచి శుభ పరిణామం. మార్చి ఏప్రిల్లో జరగబోయే అతిపెద్ద కార్యక్రమానికి మీ ఛానల్స్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు 10 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించబడటం జరుగుతుంది. ఇది శ్రీరామచంద్ర మిషన్ కన్నహాలో. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తి ఉన్నవాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ నిర్వాహకుల దగ్గర చేసుకోవచ్చు, లేదా సేవ కార్యాలయంలో చేసుకోవచ్చు. 10,000 మందికి 10 రోజులు ఈ గో ఆధారిత భోజనంతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం చేయబోతున్నాము. తెనాలి మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ గారు శ్రీలీల గారి దంపతులు మన పాలేకర్ గారి ప్రియ శిష్యులైనటువంటి శ్రీ విజయరామ్ గారు ఈరోజు అందరికీ కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాలలో పట్టణాలలో కూడా ఎంతో అనారోగ్యకరమైనటువంటి మన సమాజాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. బీపీ, షుగరు, క్యాన్సర్స్ లాంటి వాటితో బాధపడటం అనేది మనం రెగ్యులర్గా అందరి ఇళ్లలో కూడా మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యకి ప్రధానమైనటువంటి మూలకారకం మన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి క్రిమి సంహారక మందులు వాడి వ్యవసాయ విధానంలో ఆచరించడం వలన మన గాలిలో, తర్వాత మనం తింటున్నటువంటి ఆహారము, నీటిలో అన్నిట్లో కూడా మనకి ఈరోజు వ్యర్థాలు కలిసినటువంటివి, క్రిమి సంహారకంతో కూడినటువంటి భోజనం చేయటం వల్ల ఎన్నో రుగ్మతలకు గురవుతున్నాం. అటువంటి రుగ్మతలు కలగకుండా ఉండాలి అంటే గో ఆధారితంగా పంటలు పండించడం వల్ల మనం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ భారత్ ఫౌండేషన్ అండ్ సేవ్ ఆర్గనైజేషన్ వారు ఆధ్వర్యంలో ఇద్దరు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది రైతులు, ఆల్మోస్ట్ 400 అండ్ అబోవ్ రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా దీని మీద అవగాహన తెచ్చుకున్నారు. వారికి ఉన్నటువంటి సందేహాలను సమాధానాలను చెప్తూ విజయరామ్ గారు కూడా వారందరికీ సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన పాలేకర్ గారి ప్రియ శిష్యులైనటువంటి శ్రీ విజయరామ్ గారు ఈరోజు అందరికీ కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాలలో పట్టణాలలో కూడా ఎంతో అనారోగ్యకరమైనటువంటి మన సమాజాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము.